జై శ్రీమన్నారాయణ. శ్రీ ప్రణవ బ్లాగ్కి స్వాగతం. జై శ్రీమన్నారాయణ. శ్రీ ప్రణవ పాడ్కాస్ట్కి స్వాగతం. ఇప్పుడు మనం చిత్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం. వీరిది వ్యాఘ్రయోని అంటే పులి అన్నమాట. వీరి జంతువు. వీరు దేన్నైనా నాశనం చేస్తారు. అన్ని రకాలైన పదార్థాలు తింటారు. విద్యావంతులే, చురుకైన వాళ్ళే. విద్యావంతులు అంటే చదువుకున్న వారని కాదు, రకాలే పద్ధతుల్లో మనం ఆలోచించకూడదు. విద్యావంతులంటే తాను చేసే పని యందు నైపుణ్యం కలిగిన వాడు అని అర్థం. వారినే సరైన విధంగా విద్యావంతులు అనాలి. అంతేగాని పుస్తకాలు చదువుకున్న వాళ్ళందరూ విద్యావంతులు కాదు. చూచుటకు కొంచెం భయం కలిగిస్తారు. అంటే పడతాడా అన్నట్టుగా ఉండొచ్చు, ఎందుకు వచ్చిందిలే కొంచెం దూరంగా ఉండడం అన్నట్టు కూడా కోప స్వభావాన్ని చూసి కూడా అనుకునే అవకాశం ఉంది. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. విచిత్రమైన దుస్తులు ధరిస్తారు. అలాగే వస్తువులు కూడా, అలంకారాలు కూడా కొంచెం విచిత్రంగానే ఉంటాయి. వీరికి కామకళ బాగా తెలిసిన వాళ్ళు అని చెప్పచ్చు. కాంతి అంటే కొంచెం తేజస్ కూడా కలిగి ఉంటారు. గొప్ప ధనవంతులు, భోగవంతులు ఇవన్నీ కూడా చక్కగా అనుభవిస్తారు. అది వారి సొంతమైనా కాకపోయినా వీరికి అవి పొందడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే పాండిత్యం ఉంటుంది. చెప్పుకున్నగా విద్యా విషయంలో అలాగే పండితులను కూడా చెప్పవచ్చు. వారు ఏదైనా పని చేసేటప్పుడు దాని ముందు ఉన్న శ్రద్ధే వాళ్ళని పాండిత్యం అంటే పండేలా చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళనే పండితులు అంటారు. వీళ్ళు చాలా సమర్థులు. వీళ్ళు జనాల యొక్క అభిమానం పొందగలుగుతారు. సుగంధ ద్రవ్యాలు, పువ్వులు ఇటువంటి వాటిని బాగా ఇష్టపడతారు. విలాసవంతమైన జీవితం మీద కోరిక ఉంటుంది. అలాగే మృదువుగా మాట్లాడతారు. కోపం ఎక్కువే కానీ మృదువుగా కూడా మాట్లాడతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆలోచనలు ఎన్నున్నా సరే మాటలు మాత్రం ముఖ్యంగా మాట్లాడతారు. దానివల్ల ఎదుటివారికి వీరి మనోభావాలు తెలియవు. స్వయం కృషిపై నమ్మకంతో ఎరుగుతారు. వీరికి వివాహం అనంతరం కలిసి వస్తుంది. విద్యను మించి వివేకం, విజ్ఞానం కలిగిన వాడు. విద్య ఏదన్నా కూడా వీళ్ళకి విజ్ఞానం ఎక్కువ. విద్యను మించి విజ్ఞానం ఉంటుంది. ఏ పని అయినా సరే శ్రద్ధ కలిగి ఉంటారు. దాన్ని సాధించడానికి ఎంత ధైర్య సాహసాలైనా చూపిస్తారు. తండ్రి వలన ఆశించదగినంత విధంగా ధన సౌకర్యాలు, అభిమానాలు పొందడం జరగదు. వీరు ఇతరుల మాటలు వినరు, అయినా వినయంగా ఉన్నట్లు నడుచుకుంటారు. తల్లి యందు ప్రేమాభిమానాలు చూపిస్తారు. వీరు మాట తొందర మనుషులు అయినందువల్ల వీరికి అభిమానించేవారు కూడా కొన్ని సమయాల్లో దూరంగా చేసుకుంటారు. మరియు వీళ్ళు సొంత వారికి, సొంత ఇంటికి దూరంగా జీవిస్తారు. అంటే ఒకే ఇంట్లో ఉన్నా, కలిసి జీవిస్తున్నా సరే వారు మానసికంగా అయినా సరే కొంత దూరం ఉంటుందన్నది ఈనాడు. వీడిది కఠినంగా కనిపించే హృదయం, కానీ వీళ్ళు చాలా సహృదయంగా ఉంటారు. వీరికి జరగబోయే విషయాలు అవగాహన కలుగుతాయి. అంటే ముందుగానే ఏం జరుగుతుందో కొంతవరకు అవగాహన చేసుకోగలిగిన శక్తి వీళ్ళకు. కొందరికి అది స్వప్న రూపంగా, మరికొందరికి దృష్టి రూపంగా కూడా కనిపిస్తుంది. వీరికి చిన్న వయసు నందు అగ్ని భయం, జంతు భయం, అలాగే కొంత వయసు వచ్చేటికి అంటే యవ్వనంలో వచ్చేటికి ఏదైనా ఆయుధం వలన కూడా కొంత నష్టం కలిగే అవకాశాలు. వీళ్ళ ఆరోగ్య విషయంలో కూడా చాలా శ్రద్ధలు తీసుకోవాలి. ఎందుకంటే వివిధ రకాలైన రోగాలు వీళ్ళకి టచ్ చేయడం జరుగుతుంది. ఎక్కడికి వీళ్ళకి రోగాలు అంటే కొంచెం భయం ఉంటుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే మంచి రూపం, సుఖ సౌఖ్యాలు, ఆభరణాలు, తల్లిదండ్రుల యందు అభిమానం, ఆదరణ, అనుకూల దాంపత్య జీవితం ఇవన్నీ కూడా వీళ్ళు లభిస్తాయి. వీళ్ళు పరోపకారం చేస్తారు కానీ కఠినంగా కనిపిస్తారు. వివాహానంతరం తల్లికి పూర్తిగా దూరం అవుతారు. చిత్తా నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వాళ్ళు తన పై అధికారికి ఇష్టంగా పనిచేసి పెడతారు. ధైర్యం, జ్ఞానం ఇవన్నీ ఉన్నా సరే చపలత్వం కూడా ఉంటుంది. అలాగే అధికారం కలిగి ఉంటారు. అలాగే ఏ విషయానికైనా సరే, ఏ పదానికైనా సరే చక్కగా అర్థమయ్యేటట్టు విశదీకరించగలిగిన వాడు. మంచి నడవడిక, కోపం కూడా కొంచెం ఎక్కువే కలిగి ఉంటారు. రెండవ పాదంలో వీళ్ళు స్త్రీలకు వశమై ఉంటారు. సంతానం విషయంలో సంతానపరంగా కానీ, సంతానం కానీ కొంచెం లోటు కలిగి ఉంటారు. వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, స్వాభిమానం.
మగతనం లోపించిన వారు, అంటే మగతనం లోపించడం అంటే మరో రకంగా కాదు, వీళ్ళు ఏంటంటే ముందుకు ఉత్సాహంగా, వాడు ఎలాగైతే ధైర్యంగా ముందుకెళ్ళి ఆవేశంగా వెళ్ళి ఏదైతే చేయగలుగుతారో అవన్నీ కూడా లోపాలు కనిపిస్తాయి. వ్యాపార నైపుణ్యం, మాటల్లో మృదుత్వం కలిగి ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే వీళ్ళు మృదువుగా ఉండడం వల్ల కూడా వీళ్ళని కొంత లోపంగా భావించడం జరుగుతుంది. మూడో పాదంలో పుట్టిన వాళ్ళు కష్టాలు దాటగలిగిన వాళ్ళు, తెలివితేటలు, శక్తియుక్తులు, యుద్ధంలో శత్రువులను ఓడించగలిగిన శక్తి, దానివల్ల కలిగిన విజయం వలన ఉత్సాహం అనుభవించడం, ప్రజ్ఞ, పాండిత్యం, విజ్ఞానం, ఇంకా కళలందు నైపుణ్యం, అలాగే గొప్ప మేధస్సు కలిగిన వాళ్ళు, విద్యా విషయాల్లో పట్టుగలిగిన వాళ్ళ యందు కూడా వాళ్ళతో కూడా వీళ్ళు గౌరవం పొందగలుగుతారు. అలాగే కీర్తి కూడా చక్కటి కీర్తి కలిగిన వాళ్ళు, రోషపౌరుషాలు అధికంగా ఉంటాయి. నాలుగవ పాదంలో పుట్టినవాడు వీళ్ళు కృతజ్ఞులు, పొందిన ఉపకారాన్ని మర్చిపోతారు. గర్వం తలకెక్కుతుంది. దొంగ బుద్ధి, దుఃఖాలను అనుభవించేవాళ్ళు, అధిక సంతానం కలిగిన వాళ్ళు, లేదా సంతానం యొక్క భారం ఎక్కువైన వాళ్ళు, ఏదైనా పని మొదలుపెట్టి అది చేతికి అందొచ్చే కాలంలో వదిలేస్తుంటారు. అసూయ ద్వేషాల వల్ల మనశ్శాంతిని కోల్పోతారు. శుభ్రత, సౌందర్యారాధన, కళాభిమానం, జనాకర్షణ ఇవి ఉంటాయి. కనుక ఈ లక్షణాలని జాగ్రత్తగా గమనించుకుని వాటిని సరిచేసుకున్నందువల్ల మంచి లక్షణాలను పెంచుకోవడం, చెడు లక్షణాలను నిర్మూలించుకోవడం కూడా చేయగలుగుతారు. కాబట్టి ఆ విధంగా కృషి చేయడం మంచిది. మనం స్వాతి నక్షత్రంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.